మరి ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక రణరంగం చెలరేగుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్నాయి. మరి కవితక్క ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూశారు ప్రజలైతే. ఇప్పుడు మొత్తానికైతే ఒక తెర పడింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఎమ్మెల్సీ పదవికి అటు బీఆర్ఎస్ పార్టీకి రెండింటికి కూడా రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు. ఇదొక సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే రాజీనామా లెటర్ ఆల్రెడీ కేసీఆర్ గారికి పంపించారు. కానీ తను కుటుంబానికి దూరం అవుతున్నాను అని కూడా తను కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జాగృతి కార్యకర్తలంతా కవితక్కెంటనే మేము నడుస్తాం, కవితక్కెంటనే ఉంటామంటున్నారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, సస్పెన్షన్ మాత్రమే చేశారు. సస్పెండ్ చేసినంత మాత్రాన మరి కవితక్క గారు తొందరపాటు నిర్ణయంతో రాజీనామా లేఖ రాశారా అని అంటున్నారు. మరి మీరేం చెప్తారు? కవితక్క ఏం చేసినా ఆలోచించి చాలా స్పష్టంగా తను ఒకటి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది. తను అనాలోచితమైనటువంటి ఆలోచనలు చేసే వ్యక్తి కాదు కవితక్క. కాబట్టి కవితక్కను పార్టీ నుంచి బయటికి పంపాలని చెప్పని కొందరు వేసినటువంటి పాచికలు బారిని వాళ్ళు ఆనందపడవచ్చు. కానీ కవితక్కకు ఏ నోటీసులు ఇవ్వకుండానే సస్పెండ్ చేయించామనేటటువంటి ఆనందంలో కూడా నిన్న వాళ్ళు ఉండవచ్చు. కానీ ఇవాళ ప్రజాక్షేత్రంలో మరింత ప్రజలకు చేరువయ్యేటటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళే కల్పించారనేది నేను చెప్పదలుచుకున్నాను. కవితక్క ఇవాళ తెలంగాణ సాంస్కృతిక నాయకురాలు. 2006లోనే ప్రొఫెసర్ జయశంకర్ సారు, కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, కల్చరల్ ప్రోగ్రామ్ని, అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను బయటికి తీసేటటువంటి విధంగా జాగృతి సంస్థను ఏర్పాటు చేస్తే అందులో 100కి 100 బాళ్ళు కవితక్క సక్సెస్ అయింది. జాగృతి కవితక్క, కవితక్కే జాగృతి అన్న సందంగా ఉన్నది. 2006 తర్వాత అంటే ఉద్యమంలో కవితక్క సాంస్కృత్యమాన్ని నడుపుతూ ఉంటే ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తను ఎంతో శ్రమించింది, కష్టపడ్డది. అట్లా కష్టపడేటటువంటి కవితక్కకు ముక్కుసూటిగా పోయేటటువంటి గుణం ఒకటి ఉన్నది. తను ఏం మాట్లాడదలుచుకున్నా నిష్పక్షపాతంగా తన తండ్రితోనైనా సరే మాట్లాడేటటువంటి చాతుర్యత కలిగినటువంటి కవితక్క ఏదన్నా మాట్లాడాలనుకున్నా దాన్ని కాగితం మీద పెట్టే అలవాటు. అట్లా కాగితం మీద పెట్టబట్టే కవితక్క రాసినటువంటి కాగితం ఒకటి లీక్ అయింది. అదే ఎట్లా జరిగింది అని చెప్పని కవితక్క అడిగేలోపే ఇలా కేసీఆర్ గారి చుట్టూ, అంటే కేసీఆర్ గారి దేవుడు చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పని ఒక్క మాట అన్న వాస్తవం. ఆ వాస్తవం ఆనాడే కవితక్కను బయటికి పంపాలనేటటువంటి కుట్రపూడు పోసుకున్నది. నిన్న వాళ్ళ కళలు పండినాయి. కవితక్కని సస్పెండ్ చేయడంతో వీళ్ళు కూడా కుటుంబ సభ్యులే కదా. ఇప్పుడు సంతోష్ రావు కానీ, ఇటు హరీష్ రావు గారు కానీ వీళ్ళు కూడా కుటుంబ సభ్యులే కదా. ఇన్ని రోజులు లేని మరి ఇప్పుడు మాత్రమే వాళ్ళపైన ఇలాంటి ఎలిగేషన్స్ కవితక్క ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే కుటుంబం అని అంటే ఇక్కడ కేసీఆర్ గారి కుటుంబం అనేటటువంటిది ఒకటి అనుకోవచ్చు. కానీ కేసీఆర్ గారి కుటుంబమే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 4.5 కోట్ల ప్రజానీకం కేసీఆర్ కుటుంబం. అందులో భాగస్వామ్యం వీళ్ళంతా కావచ్చు. కవితక్క ఇందాక మా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొంత ఆవేదనకు కన్నీటి పర్యంతమయ్యేటటువంటి పరిస్థితిని కల్పించడం, అంటే కుటుంబం నుంచి కూడా, తల్లి నుంచి కూడా దూరం చేశారు అని అంటే, తల్లి అని అంటే తల్లి లాంటి పార్టీ, తల్లి అంటే కన్నతల్లి, కన్నతల్లికి ఎంత ప్రాముఖ్యతను హక్కిస్తుందో కన్నతల్లి లాంటి పార్టీ కూడా అదే ప్రాముఖ్యత ఇస్తుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసింది కాబట్టి సస్పెన్షన్ అనేది దాంట్లో మెన్షన్ చేయబడి ఉన్నది. పార్టీ వ్యతిరేక కార్యక్రమం అంటే కాళేశ్వరం కట్టిన కేసీఆర్కు నోటీసులా అని చెప్పని ఎదురు తిరగటం కవితక్క చేసినటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమం. కేసీఆర్కి నోటీసులు ఏంటి అని చెప్పని ధర్నా కూర్చోవటమా? ఇలా కవితక్క చేసేటటువంటి, అంటే కవితక్క కంటే ముందు ఆ పార్టీలో ఉండబడినటువంటి వాళ్ళు మంత్రులు, రాష్ట్ర మంత్రులుగా ఉండినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు, ఆ పార్టీని అంతం, అంటే ఆ పార్టీలో వాళ్ళు లాభం పొందినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా కేసీఆర్ గారికి నోటీసులు ఏంటని చెప్పని మాట్లాడలే. ఇలా ఎవరు మాట్లాడకపోయినా కూడా కేసీఆర్ బిడ్డగా కావచ్చు, తెలంగాణ సాంస్కృతిక నాయకురాలుగా కావచ్చు, కవితక్క మాత్రం ప్రశ్నించింది కేసీఆర్కి నోటీసులు ఏంటి అని చెప్పని దాన్ని కూర్చున్నది. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్కి పోనీకి వీల్లేదు అని చెప్పిన అల్టిమేటం జారీ చేసింది. అంటే సబ్బండ వర్గాల ప్రధాని కోసం పోరాడుతున్నటువంటి కవితక్క ఇవాళ వాళ్ళకి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్టుగా కనబడది. సరే, ఏదేమైనా కూడా కవితక్కని వాళ్ళు సస్పెండ్ చేయడం అంటే ప్రజలు మరింత గుండెలకు అదుకున్నారు. ప్రజలకి అంటే ఎక్కడ ఒక రిస్ట్రిక్షన్ లేనటువంటి, అంటే ఏమాత్రం సమయము సరిపోనంత కాలం ఎంత పని చేస్తున్నా కవితక్క పని చేయటంలో బాగా ముందుంటుంది. ఇంకా ఉండబడేటటువంటి సబండ వర్గాలు అందరి కోసం పనిచేసేటటువంటి టైం దొరికింది. ఆమె ఏం చేసినా ఆలోచించే చేస్తుంది, ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటుంది. కవితక్క వేరే పార్టీలోకి పోయే మనిషి కాదు. కవితక్క పార్టీ పెట్టే ఆలోచన ఏదన్నా ఉంటే అది కాలం నిర్ణయిస్తుంది. కానీ అప్పటి వరకు మాత్రం
కవితక్కతోటే మా ప్రయాణం కొనసాగుతుందని చెప్పని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది అంటూ ఉన్నారు, ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో ఉంది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ తన వెనకాల ఉంది కాబట్టి మరి జాగృతి కార్యకర్తలంతా కూడా కవితక్కతో ఉన్నారు. కానీ ఇప్పుడు కవిత గారినే బీఆర్ఎస్ పార్టీ వెలివేసింది కదా, ఇప్పుడు అందరూ కూడా తనతో ఉండకుండా విచ్ఛిన్నం అవుతారు అని చెప్పేసి అంటున్నారు. కార్యకర్తల పాత్ర ఏంటంటారు? వాళ్ళకి ఆ భయం ఉండొచ్చు. తెలంగాణ మూమెంట్ స్ట్రగుల్ నడుస్తున్న కాలం నుంచే కవితకు ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యం ఉంది. ఆ సైన్యమే జాగృతి. 2006 నుంచే ఉన్నటువంటి సైన్యం రోజు రోజు బలపడుతుంది తప్ప బలహీనం కాదు. ఇలా ఈ సైన్యమే కవితక్క బీఆర్ఎస్లో ఉంది కాబట్టి మేమంతా బీఆర్ఎస్లో ఉన్నాం. కవితక్క బీఆర్ఎస్ కాదు అన్నప్పుడు కవితక్క బీఆర్ఎస్ కాకపోతే మేమంతా జాగృతే కదా. భవిష్యత్తు ఏం చేయాలనేటటువంటి జాగృతి కార్యకర్తలు ఇంకా కవితక్క ఏంట ఉంటారంటారా గట్టిగా? వాళ్ళు ఎలా కవితక్కకు సపోర్ట్ గా ఉండబోతున్నారంటారు? నిన్నటిదనక కవితక్కున్న బీఆర్ఎస్ఏ మేమంతా బీఆర్ఎస్, కవితక్క జాగృతి మేమంతా జాగృతి. మేమందరం ఇవాళ ఏదో ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర లబ్ధి పొందినటువంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. అటువంటి వాళ్ళు వచ్చి అవకాశాన్ని వాడుకొని ఇవాళ మళ్ళీ వేరే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీలో కూడా కేసీఆర్ గారి మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. కానీ తెలంగాణ మూమెంట్ కోసం కొట్లాడినాం మేము. కేసీఆర్ సౌనట్లో తలకాయ పెట్టేటప్పుడు కేసీఆర్తోనే వెంట ఉన్నోళ్ళం మేము. కేసీఆర్ తెలంగాణ జాగృతిని ప్రొఫెసర్ జయశంకర్ సార్తో ఏర్పాటు చేయించినప్పుడు కవితక్క వెనక ఉన్నోళ్ళం మేము. అంటే ఆ కుటుంబంతో అంటే 3.5 కోట్ల ప్రధానికం ఏదైతే కేసీఆర్ కుటుంబమో ఆ కుటుంబంలో సభ్యులం. కన్నపీట కావచ్చు కవితమ్మ, కానీ కవితమ్మ జాగృతి, కవితమ్మ టీఆర్ఎస్, మేము జాగృతి, మేము టీఆర్ఎస్. ఇలా కవితక్కతోనే నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చాము, నిన్న కవితక్కని సస్పెండ్ చేసినారు. అంటే కేసీఆర్ గారి దగ్గర ప్రలోభాలు ఇలా చేసి ఇలా అధికారం అనుభవించి అధికారం లేకపోయేటప్పుడు గల పక్కకు పోయిన వాళ్ళకు మాకు చాలా తేడా ఉంది. కేసీఆర్తో పాటే ఉంటూ కాళేశ్వరం కట్టేటప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా కూడా మాట్లాడనోడికి మాకు చాలా తేడా ఉంది. మాట్లాడే మా అందరి పక్షాన మాట్లాడే గొంతుక కవితక్క. తను మాట్లాడింది కేసీఆర్కి నోటీసులా అని చెప్పని, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది. మేమందరం తనని అనుకున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీని ఆగం చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాదు అని వాళ్ళు సస్పెండ్ చేసిన పార్టీగా కేసీఆర్ బిడ్డగా ఇలా తెలంగాణ ప్రజల యొక్క గొంతుకగా కవితక్క నిలబడదు. కాబట్టి కవితక్క ప్రయాణం ఎటో మా అందరి ప్రయాణం అంటే జాగృతి కవితక్క, కవితక్కే జాగృతి. కాబట్టి మేమంతా కవితక్కతోనే ఉంటామని చెప్పని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జాగృతి, జై జై కవితక్క. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.